హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ గెలిచని చెప్పామో ఆ టీమ్స్ గెలిచాయన్నమాట. అండ్ ఐపీఎల్ 2024లో 57వ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మే 8న బుధవారం 7:30 ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలబోతుందని చెప్పేసి మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రెడిక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మన మెయిన్ టాపిక్ లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 57వ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మన హైదరాబాద్లోని ఒప్పల్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది మన ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి 73 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 40% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 59% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళైతే గెలుస్తారనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 65% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 35% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. మ్యాక్సిమం ఈ యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆడినటువంటి మ్యాచెస్లో లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది. రిమైనింగ్ 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఈ మ్యాచ్లోకి అయితే వస్తూ ఉంది. అండ్ ఎల్ఎస్జీ టీం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఉంది, 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఎల్ఎస్జీ టీం కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఈ మ్యాచ్లోకి అయితే వస్తూ ఉంది. అండ్ ఈ రెండు కూడా ఇప్పటివరకు అయితే 3 సార్లు అయితే పోటీ పడ్డాయి. అందులో ఆ 3 సార్లు కూడా ఎల్ఎస్జీ టీమే గెలవడం జరిగింది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది ఎస్ఆర్హెచ్ టీం పైన ఎల్ఎస్జీ టీం అయితే కనపరుస్తూ ఉంది. మా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే మన ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వీళ్ళు వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడిక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.